దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాలు శోధించడం మొదలు పెడతాయి. పై అధికారికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్కోళ్ళు శోధించడం మొదలు పెడతారు. ఫ్యామిలీలో నువ్వు నీ భర్తకు నమ్మకంగా ఉంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన స్త్రీలు నిన్ను శోధించి నిన్ను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు చదువుకునే కాలేజీల్లో మిగిలిన ఆడపిల్లల్లాగా మిగిలిన మగపిల్లల్లాగా నువ్వు ఉండకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే, అబ్బో వీడియోడు ప్రత్యేకంగా ఏదో స్పెషల్గా కనపడుతున్నాడు, అందరూ ఏంటో వీడిని తెగ మెచ్చుకుంటున్నారు, ఈ రంగేందో తేలుద్దామని చిన్నగా కూడా బురదలో లాగడానికి ట్రై చేస్తారు. ఆడపిల్లలు అంతే. మనందరమేమో తేడాను, ఆమె ఒక్కతే పరిశుద్ధురాల, ఆమె సంగతి కూడా తేలుద్దామని అవసరమైతే ఇతరులని ఆ వ్యక్తి మీదకి ప్రేరేపించి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని కోసం నిలబడితేనేమో దయ్యాలు ఎగబడతాయి మన మీదకి. మనుషులకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తేనేమో సాటి మనుషులు మన మీదకి ఎగబడతారు. మొత్తం మీద ఇవి తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది.